అనుదిన అరుణోదయస్థితి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల వేళ మన ధ్యానాంశము ఆయనను స్తుతించుడి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును, ఆయనను స్తుతించుడి. ఆయన దయాళుడు, ఆయన దయాళుడు, దయగలిగిన వాడు. ఉదయకాల వేళలో దయామైనటువంటి ఆయనను, మంచివాడైనటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దయాళుడు అంటే మంచివాడు అని అర్థం. అందును బట్టి మనం స్తుతించాలి. ఆయన కృప నిరంతరము ఉంది కాబట్టి ఆయన మనం స్తుతించాలి. అవును, ఆయన దయాళుడు, ఆయన మంచివాడు, ఆయన అందును బట్టి మనం స్తుతించాలి. ఆయన కృప నిరంతరము నిలిచి ఉంది కాబట్టి అందును బట్టి మనం స్తుతించాలి. కీర్తనలు 106వ కీర్తన 1వ వచనంలో కూడా గమనించినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అని చెప్పి చూస్తుంటాం. అవును, ఆయన దయగలిగిన వాడు, దయామయుడు, దయగలిగిన వాడు. అందును బట్టి మనం ఆయన ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. యెహోవాను స్తుతించుడి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అంతేకాదు, ఆయన అనుగ్రహము ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఆయన మనము స్తుతించాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. 20వ అధ్యాయం 21వ వచనం ఇక్కడ గమనించినట్లయితే, యెహోవా కృప నిరంతరమును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారికి నియమించను అని చెప్పేసి చూస్తుంటాం. అవును, ఇక్కడ గమనించినట్లయితే యెహోషాపాతు ప్రజలతో సమాలోచన జరిపిన తర్వాత యెహోవాను స్తుతించడానికి వారిని ఏర్పరిచి వారిని నియమించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అవును, అక్కడ గమనించినట్లయితే యెహోవా కృప అక్కడ ముందుగా మనం గమనిస్తే అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును, ఆయన్ను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను అని చెప్పేసి చూస్తున్నారు. అవును, యెహోషాపాతు ప్రజలతో సమాలోచన జరిపిన తర్వాత యెహోవాను స్తుతించడానికి వారికి ఏర్పరిచి వారిని మరి నియమించినట్లుగా చూస్తుంటున్నాం. ఇదే 20వ అధ్యాయము 15వ వచనము నుండి 17 వచనాలు కూడా మనం గమనించినట్లయితే, దేవుడు తన ప్రవక్త ద్వారా పలికిన మాటను అతడు నిజముగా నమ్మాడు కాబట్టి అతడు దేవుణ్ణి స్తుతించగలిగాడు. అతడు కూడా ఆయన్ను స్తుతించేలా చేయగలిగాడు. అందును బట్టి మనము స్తుతించాలి. ఈ మహా గొప్ప సైన్యాన్ని భయపడకండి, కలవరపడకండి, ఈ యుద్ధము దేవునిదే, మీది కాదు అని చెప్పేసి అంటున్నాడు. అందును బట్టి మనం స్తుతించాలి. 16వ వచనంలో అంటాడు కదా, మీరు ఏరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని ఎదుర్కొంటారు అంటున్నాడు. 17వ వచనంలో చూస్తే, ఈ యుద్ధములో మీరు పోరాడనవసరము ఉండదు, మీ స్థానంలో నిలవబడి ఉండుడి, యెహోవా మీ పక్షంగా చేసే విడుదల చూస్తారు. మీరు ఏమీ భయపడకండి, కలవరపడకండి, యెహోవా మీతో ఉన్నాడు కాబట్టి ఆయన మీరు స్తుతించండి. అవును, ఉదయకాల వేళలో దయాళుడైనటువంటి ఆయనను,
మంచివాడైనటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన కృప ఎంత మనకు విస్తారంగా ఉంది. కాబట్టి ఈ ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో చేరినటువంటి మనము ఆయన ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయినా దేవా తండ్రి, మీరు దయాళుడవు, కృప నిత్యము ఉండేదాగునా మాకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. అవును ఆయన, మీరు మంచి దేవుడు, గొప్ప దేవుడు, దయాళుడైన దేవుడు. కాబట్టి నిన్ను ఈ ఉదయకాల వేళలో ఆయన ఈ అరుణోదయ స్తుతి కార్యక్రమంలో చేరిన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.